మరి అస్సాం సీఎం మరొక సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఏంటి అంటే గౌరవ్ గొగోయ్, ఈయన గురించి మనందరికీ తెలిసిందే కదా. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పాక్లో పర్యటించారని, ఆ దేశ గూఢాచారి సంస్థ ISI ఆహ్వానం మేరకే ఇదంతా జరిగిందన్నారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ఆహ్వానం అందుకున్నారని, దీని తర్వాతే పాక్లో ఆయన పర్యటించారన్నారు. తన వద్ద దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని అస్సాం సీఎం తెలిపారు. ఆయన్ను విదేశాంగ శాఖ లేక సంస్కృతి మంత్రిత్వ శాఖను లేక విశ్వవిద్యాలయము ఆహ్వానించలేదని, కేవలం ICC నుంచి శిక్షణ పొందడానికే వెళ్లారని పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం నుంచి ఆయనకు ప్రత్యక్ష ఆహ్వానం ఉందని, అందుకే వెళ్లారన్నారు. ఇదేమి రాజకీయ అంశం కాదని ఓ ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పేర్కొన్నారు. అస్సాం అసెంబ్లీలో సిట్ నివేదికను సమర్పించి తదుపరి చర్యలు మరియు దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ఆయన అన్నారు. దానిపై మా వద్ద తగినంత ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ తర్వాత చర్యలుంటాయని ప్రకటించారు. ఇక ఎంపీ గొగోయ్ పాకిస్తాన్ ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తున్నారని, ఇది చాలా తీవ్రమైన విషయమని హిమంత బిశ్వ శర్మ అన్నారు. దర్యాప్తులో ఆధారాలు పూర్తయ్యాయి, కానీ చట్టపరమైన ప్రక్రియకు పూర్తి చేయడానికి సిట్కి 3 నెలల సమయం అవసరమని చెప్పారు.